హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ సెషన్లో మనం CGL మార్క్ 24 అర్థమెటిక్ పార్ట్ సొల్యూషన్ చూద్దామండి. మార్క్ 24 అర్థమెటిక్ సొల్యూషన్స్. సెషన్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT2 కానివ్వండి, ఆర్ఆర్సీ గ్రూప్ డి ఎగ్జామ్స్ కానివ్వండి, SSC CGL ఎగ్జామ్స్ ఈచ్ 40 మార్క్ టెస్ట్ అండి. మీకు ఒక్కొక్క ఎగ్జామ్కి మీకు 199 తోటి మీరు మన ఆన్లైన్ యాప్లో పర్చేజ్ చేయొచ్చు. ఈ మీకు ఎగ్జామ్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి, వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. లేదంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు వాళ్ళు చెప్తారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51తో స్టార్ట్ చేస్తున్నామండి మనం. క్వశ్చన్ నెంబర్ 51. టు డూ ఏ సర్టెన్ వర్క్ ద రేషియో ఆఫ్ ఎఫిషియన్సీస్ ఆఫ్ x and y is 5:7. వర్కింగ్ టుగెదర్ x and y can complete the same work in 70 days. X alone started the work and left after 42 days. Y alone will complete the remaining work in. సరే, ఎక్స్ వైకి ఎఫిషియన్సీ రేషియోస్ ఎలా ఉన్నాయండి? ఎక్స్ ఎఫిషియన్సీ కనుక 5 అయితే వై ఎఫిషియన్సీ 7 అవ్వాలి. 5:7 అంటే నేను 5-7 అనుకుంటున్నాను. ఎక్స్ అండ్ వై కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 70 days టుగెదర్. ఇద్దరు కలిపి 70 daysలో వర్క్ కంప్లీట్ చేస్తున్నారంట. ఒక రోజులో ఎంత చేస్తారండి? 5 + 7 అంటే 12 కదా. అంటే మీరు టోటల్ వర్క్ని ఒక్కో రోజులో 12 చేస్తారు, ఇలా 70 daysలో అంటే ఇంత వర్క్ అనుకోవచ్చా? టోటల్ వర్క్ ఇది. ఎక్స్ ఎలోన్ స్టార్టెడ్ ద వర్క్ అండ్ లెఫ్ట్ ఆఫ్టర్ 42 days. ఫస్ట్ 42 days ఎక్స్ మాత్రమే వర్క్ చేస్తున్నాడు. ఎక్స్ రోజుకి ఎంత చేస్తాడు? 5. రోజుకు 5, ఇలా 42 చేస్తున్నాడు. ఇంత వర్క్ కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ వర్క్ చెప్పండి. ఇప్పుడు దీన్ని మీరు క్యాలిక్యులేషన్ సింపుల్ అవ్వాలంటే దీన్ని మీరు ఇలా అర్థం చేసుకోవచ్చా? 42లో మీకు 14 ఉంటుందా? 14 × 5 ఎంత? 14 × 5 అంటే 70 రాసుకొని 42లో 3ని ఇలా రాసుకోవచ్చా? మీకు టోటల్ వర్క్ ఏమో 12 × 70. ఇప్పటి వరకు ఎక్స్ కంప్లీట్ చేసిందేమో 3 × 70. ఇప్పుడు రిమైనింగ్ వర్క్ ఏమవ్వాలండి మీకు? 12 - 3 అంటే 9 × 70 అవ్వాలా? 9 × 70 ఏమో మీకు రిమైనింగ్ వర్క్ ఉంది. వై ఎఫిషియన్సీ ఎంత? 7. సో బై 7 టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ చేస్తే ఎంత వస్తుంది? 90 వస్తుంది. సో రిమైనింగ్ వర్క్ని వై 90 daysలో కంప్లీట్ చేస్తాడు అన్నట్టు. సో ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 52. sin a plus sin beta equal to cos a plus cos beta equal to 1. Then sin a plus cos a equal to how much? sin a plus sin beta equal to 1 అన్నారు. cos a plus cos beta equal to 1 అన్నారు. మీకు సింపుల్ క్వశ్చన్ అండి, మీరు సబ్స్టిట్యూట్ తోటి ఆన్సర్ చేయొచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు a = 0 తీసుకోండి, బీటా = 90 తీసుకోండి, 90 degrees. అప్పుడు సైన్ ఏ ఈక్వల్ ఏమవుతుంది? మీకు 0 అవుతుంది. సైన్ 90 ఎంత అవుతుంది? 1 అవుతుంది. = 1 సాటిస్ఫై అయిందా? కాస్ ఏ కాస్ 0 = ఇక్కడ 1 అవుతుంది. కాస్ 90 0 అవుతుంది. 1 సాటిస్ఫై అయింది. లేదా మీరు రివర్స్లో తీసుకున్నా కూడా మీకు సాటిస్ఫై అవుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు a = 90 degrees, బీటా = 0 degrees తీసుకున్నా కూడా మీకు రెండు ఈక్వేషన్లు సాటిస్ఫై అవుతాయండి. సో నేను ఇది తీసుకున్నా కాబట్టి ఇప్పుడు నేను దీంతో చెక్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీకు సైన్ ఏ కావాలి. సైన్ 0 అంటే 0 ప్లస్ కాస్ ఏ కాస్ 0 అంటే 1. సో 0 + 1 ఎంత? మీకు 1 రైట్ ఆన్సర్ అండి. ఎంత? 1. ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 53. మీ దగ్గర ఒక 9 digit నెంబర్ ఉంది. 89x642887y. ఈ నెంబర్ని 72తో డివైడ్ చేస్తే 3x + 2y వాల్యూ ఏం కావాలి మీకు? ఇదే కదా కనుక్కోమన్నది. మీకు ఒక నెంబర్ 72తో డివైడ్ అవ్వాలంటే ఆ నెంబర్ మీకు 8తో డివైడ్ అవ్వాలి, 9తో డివైడ్ అవ్వాలి, అంతేనా? 8 × 9 72 కాబట్టి 8కి డివిజిబిలిటీ రూల్ ఏంటండి? లాస్ట్ 3 digits మీకు 8తో డివైడ్ అవ్వాలి. ఇప్పుడు y ఎంత అయితే మీకు లాస్ట్ 3 digits డివైడ్ అవుతుందో చెప్పండి. మీకు 800 అనేది 8తో డివైడ్ అవుతుందండి, 800 అవుతుంది. తర్వాత 72 అవుతుందా? అంటే మీకు y వాల్యూ 2 అవ్వాలి. y ఎంత అవ్వాలి? 2 అవ్వాలి. సరే, మీకు y వాల్యూ వచ్చేసింది, y 2 అవ్వాలని అర్థమైంది. ఇప్పుడు x కనుక్కోవాలి కదా. ఈ నెంబర్ 9తో డివైడ్ అవ్వాలంటే మీకు సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9తో డివైడ్ అవ్వాలి కదా. సో 9 ఒకటి వెళ్ళిపోయిందా? ఇక్కడ 7 2 వెళ్ళిపోయింది, రైట్? 6 4 10 8 18 వెళ్ళిపోయిందా? మిగిలింది ఎంత? 8 2 10 అయింది. ఇది ఎక్స్ వాల్యూ మీకు ఎంత అవుతే 9 మల్టిపుల్ అవుతుంది చెప్పండి. ఇప్పటివరకు 10 అయింది, ఎక్స్ వాల్యూ మీకు 8 అవ్వాలి. అప్పుడు 8 8 16 + 2 18 అవుతుందా? సో మీకు ఎక్స్ వాల్యూ 8 అవ్వాలని అర్థమైందా?
మీకు 3x కావాలి. సో 3 × 8 ప్లస్ 2 × 2 24 + 4 అంటే 28. సో ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ 28 is your answer. Question number 54. Lucky spends 85% of her income. If her expenditure increases by X%, saving increases by 16%, and income increases by 26%, then what is the value of X? సరే, లక్కీ స్పెండ్స్ ఎంత అండి? 85% కదా. ఇన్కము, ఎక్స్పెండిచరు, సేవింగ్. 85% ఎక్స్పెండిచరు, 100 కనుక ఇన్కమ్ అనుకుంటే సేవింగ్ 15 అవ్వాలా? ఇఫ్ ఆర్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై X%, ఇది కొంచెం వదిలేయండి. సేవింగ్ ఇంక్రీజెస్ బై 60%. 15 60% ఇంక్రీజ్ అవ్వాలంటే ఎంత? 10% అంటే 1.5. 1.5 × 6 అంటే 9. సో 15కి 9 ఇంక్రీజ్ అయిందంటే ఎంత? 24 అయింది సేవింగ్. ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 26%. 100 ఉన్నది 126 అవ్వాలి. 126 ఇన్కమ్, 24 సేవింగ్ అంటే ఎక్స్పెండిచర్ ఎంత అవ్వాలంటే 102 అవ్వాలా? సో ఇంతకుముందు కానీ ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయింది? మీరు సింపుల్గా అబ్జర్వ్ చేస్తుంది 17 5 టైమ్స్, ఇది 17 6 టైమ్స్. 5 ఉన్నది 6 అయింది అంటే 1 పెరిగింది 5 పైన. 1/5 అంటే ఎంత? 20%. ఎక్కడ ఉంది? ఆప్షన్ సి రైట్ ఆన్సర్ మనకి. క్వశ్చన్ నెంబర్ 55. ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ 48 km/h crosses a man going with speed of 12 km/h in the same direction in 18 seconds and passes a woman coming from the opposite direction in 12 seconds. The speed of the woman is. ఇక్కడ చూడండి, మీరు ట్రైన్ అనేది ఫస్ట్ కేసులో మ్యాన్ని క్రాస్ చేస్తుంది. మ్యాన్ స్పీడ్ ఏమో 12 km/h అన్నారు. మ్యాన్ అండ్ ట్రైన్ సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది. సెకండ్ కేసులో ట్రైన్ ఉమెన్ని క్రాస్ చేస్తుంది. మీకు ఉమెన్ స్పీడ్ కనుక్కోవాలి. బట్ ట్రైన్ ఉమెన్ని 12 సెకండ్స్లో క్రాస్ చేసింది. ఇక్కడ డైరెక్షన్ అనేది మ్యాన్ ఉమెన్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ రెండు కేసులలో కూడా మీకు కాన్స్టెంట్ ఏముంటుందండి? డిస్టెన్స్ కదా. ట్రైన్ అనేది మ్యాన్ని క్రాస్ చేయాలన్నా, ట్రైన్ అనేది ఉమెన్ని క్రాస్ చేయాలన్నా క్రాస్ చేయాల్సింది ట్రైన్ యొక్క లెంత్ని. సో డిస్టెన్స్ సేమ్, ట్రైన్ యొక్క లెంత్ రెండిట్లో సేమ్ కదా. డిస్టెన్స్ అంటే మీకు స్పీడ్ ఇంటూ టైమే కదా. స్పీడ్ ఇంటూ టైం. ఫస్ట్ కేసులో స్పీడ్ అంటే ఏం చెప్పండి? స్పీడ్ అంటే మీకు ట్రైన్స్లో ఎప్పుడు రిలేటివ్ స్పీడ్ కదా. ఫస్ట్ కేసులో మీకు సేమ్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ మైనస్ అవుతుంది. అంటే 48 - 12 అవుతుంది. 48 - 12 అవుతుంది. టైం ఎంత పట్టిందండి క్రాస్ చేయడానికి? 18 పట్టింది. రైట్. సెకండ్ కేసులో స్పీడ్ అనేది మీకు ప్లస్ అవుతుంది. ఎంత? 48 ఏమో ట్రైన్ స్పీడు, ఉమెన్ స్పీడ్ ఏమో ఎక్స్ అవుతుంది. రిలేటివ్ స్పీడ్ ప్లస్ అవ్వాలి కదా, ఆపోజిట్ డైరెక్షన్ అంటే. టైం ఎంత? 12. ఇవన్నీ మీకు km/h ఉన్నాయి. ఇది సెకండ్స్లో ఉంది కాబట్టి అవర్లో కన్వర్ట్ చేయాలంటే /60 చేస్తే సరిపోతుంది కదా. ఒకసారి 60 చేస్తే మినిట్స్ అవుతుంది, ఇంకోసారి 60 చేస్తే అవర్స్ అవుతుంది. ఇది డిస్టెన్సే, ఇది డిస్టెన్సే, రెండు ఈక్వల్ కదా. ఎలాగో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి మీకు డినామినేటర్లో. ఇది చూడండి 36 కదా. 12 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుందా? రైట్. 3 × 18 అంటే 54. 48 + x. సో ఎక్స్ వాల్యూ ఎంత రావాలండి? 6 రావాలని అర్థమైంది కదా మీకు. సో ఎక్స్ వాల్యూ 6. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ మనకి. క్వశ్చన్ నెంబర్ 56. ద పెరిమీటర్ ఆఫ్ ఎ సర్క్యులర్ లాన్ ఈజ్ 1 2 3 2. There is a 7 meter wide path around the lawn. The area of the path is. మీరు సర్కిల్స్ గురించి కనుక స్టడీ చేస్తుంటే మీకు రేడియస్ కనుక 7 అయింది అనుకోండి, పెరిమీటర్ 44 అవ్వాలని మీకు తెలుసండి. ఒకవేళ రేడియస్ 14 అయితే పెరిమీటర్ డబల్ అవ్వాలి, అంటే × 2 అయింది కాబట్టి × 2 అవ్వాలని మనకు తెలుసు. ఇక్కడ పెరిమీటర్ మీకు ఏమన్నారు? ఒక సర్క్యులర్ లాన్ ఉంది. సర్క్యులర్ లాన్ యొక్క పెరిమీటర్ ఎంత అన్నారు? 1 2 3 2 అన్నారు. పెరిమీటర్ 1 2 3 2నా? ఇది 44కి ఎన్ని టైమ్స్ ఉంది చెప్పండి? 11 4 టైమ్స్, 11 1 టైమ్స్, 1 టైమ్స్ 2 టైమ్స్, 4 2 టైమ్స్ 8 టైమ్స్. అంటే మీరు పెరిమీటర్ 28 టైమ్స్ ఉందా? మీ పెరిమీటర్ ఎంత ఉంది? 28 టైమ్స్ ఉంది. అంటే 28 × 44 ఉంది. సో మీ రేడియస్ కూడా ఎంత అవ్వాలి? 28 × 7 అవ్వాలి. రేడియస్ కూడా 20 × అంటే ఈ సర్కిల్కి సంబంధించిన రేడియస్ ఎంత? 28 × 7. దీని చుట్టూ ఒక 7 మీటర్ విడ్త్లో ఒక లాన్ ఉంది. ఇది లాను. దీని విడ్త్ ఎంత? 7 మీటర్స్. అయితే దీని ఏరియా కావాలి. ఇప్పుడు ఈ ఏరియా కావాలంటే అవుటర్ సర్కిల్ ఏరియా మైనస్ ఇన్నర్ సర్కిల్ ఏరియా చేస్తే సరిపోతుంది కదా. అవుటర్ సర్కిల్ రేడియస్ ఎంత చెప్పండి నాకు? దీని వాల్యూ ఇది 28 × 7, ఒక 7 ఎక్స్ట్రా కాబట్టి ఇది 29 × 7. సో పై అవుటర్ సర్కిల్ ఏరియా 29 × 7 r πr² - π
28 into 7 ఇంతేనా. సో పై కనుక కామన్ తీస్తే 22/7 మీరు కామన్ తీస్తే రెండిట్లో 7 స్క్వేర్ ఉంది కాబట్టి రెండిట్లో 7 స్క్వేర్ అంటే 49 కామన్ తీసుకుంటే 29 స్క్వేర్ మైనస్ 28 స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ 29 స్క్వేర్ మైనస్ 28 స్క్వేర్ 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మీకు 11 into 14 అవుతుంది. సింపుల్గా రాసుకుంటే 29 మైనస్ అంటే a మైనస్ b అంటే 1, a ప్లస్ b అంటే 57. సో మీకు యూనిట్ డిజిట్ ఏం రావాలండి, 7 4 28 రావాలి, అంటే యూనిట్ డిజిట్ 8 రావాలి. కాబట్టి ఇది మీ ఆన్సర్ అవ్వదు, ఇది మీ ఆన్సర్ అవ్వదు. మీకు 11 మల్టిపుల్ ఉంది కాబట్టి సో 8 7 8 7 8 5 8 5 ఇవి రెండు కూడా మీకు 11 మల్టిపుల్సే. ఇప్పుడు మీరు 7 మల్టిపుల్ చెక్ చేసుకుంటే సరిపోతుంది, లేదా మీరు టోటల్ చేయాలి. ఈ రెండింటి మొత్తం అన్న మల్టిప్లై చేయాలి, లేదా ఈ రెండింటిలో దేన్నైనా ఒకదాన్ని 7తో డివైడ్ చేస్తే ఏది వస్తుందో అది ఆన్సర్. ఇప్పుడు దీన్ని 7తో డివైడ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి. 7 1 times 7, 1 క్యారీ వస్తుంది కాబట్టి 7 2 times 14 3, 7 5 times 35 అండ్ 2 వస్తుంది, 7 4 times డివైడ్ అవుతుంది కాబట్టి మీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఇది ఉంది. ఒకసారి దీన్ని కూడా చెక్ చేసి చూడండి ఒకసారి. సో 558 కన్నా 778 ఎంత ఎక్కువ అని చెప్పండి. 758 కనుక ఇక్కడ ఉండుంటే 558 కన్నా 758 ఉండుంటే 200 ఎక్కువ ఉండేది, 220 ఎక్కువ ఉంది. 220 అనేది 7తో డివైడ్ అవుతుందండి, కాదు కాబట్టి మీకు 7తో డివైడ్ అవ్వదండి, రైట్. సో మీకు ఆప్షన్ డి అవుతుంది, లేదా అంటే మీరు మల్టిప్లై చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 57. A person borrowed a sum of rupees 30,800 at 10% per annum for 3 years. Interest compounded annually. At the end of the 2 years, he paid a sum of rupees 13268. At the end of 3rd year, he paid rupees X to clear the debt. What is the value of X? Right. ఒక పర్సన్ ఏమో 30,800 తీసుకున్నాడంటండి, 30,800 3 yearsకి. సో 1 year తర్వాత ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది చెప్పండి. 10% ఇంట్రెస్ట్ అంటే 3080 ఇంట్రెస్ట్ అది ఇట్లా. సో 1 year తర్వాత మీరు ఎంత పే చేయాలి, 33880 పే చేయాలి. సెకండ్ ఇయర్లో మళ్ళీ దీనిపైన ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కదా, 10% అంటే 3388 కదా. ఇది సెకండ్ ఇయర్ తర్వాత అయ్యేది, అంటే 8 16 1 క్యారీ అంటే 12 37268. సెకండ్ ఇయర్ ఎండింగ్లో మీకు ఎంత అయింది, మీరు సెకండ్ ఇయర్ ఎండింగ్లో పే చేసింది ఎంత, 13268 మీరు పే చేసినారు. సో 00042. ఇప్పుడు థర్డ్ ఇయర్కి సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఇంత ఉంది, అంటే థర్డ్ ఇయర్ స్టార్టింగ్లో ఇంత ఉంది అన్నట్టు కదా. సో థర్డ్ ఇయర్ ఇంకా ఇప్పుడు 2400 మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కదా. సో ఎంత అయింది, 26400 మీకు పే చేయాలి ఎప్పుడు, థర్డ్ ఇయర్ ఎండింగ్లో. సో ఆప్షన్ డి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. Question number 58. A dealer bought some toys for rupees 1800. He sold 40% of these at a loss of 15% and 1/3% of the remaining toys at 20% profit. At what percent profit should he sell the remaining toys to earn an overall profit of 10%? ఇక్కడ చూడండి, మీకు ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన 1800 తోటి మీరు ఎక్కడ కూడా సంబంధం లేదండి, దీన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు 40% టాయ్స్ని మీరు ఎంత పర్సెంట్ ప్రాఫిట్కి అమ్ముతున్నారు అంటే 15% లాస్కి అమ్ముతున్నారు కాబట్టి నేను -15 రాసుకుంటున్నాను. 1/3% ఆఫ్ ద రిమైనింగ్ అంటే 40% వెళ్ళిపోయిందంటే రిమైనింగ్ ఎంత, 60లో 1/3 అంటే 20% కదా. 60లో 1/3 అంటే 20%. 20%ని మీరు 20% ప్రాఫిట్కి అమ్ముతున్నారు, అంటే 20% ఆఫ్ ద ఆర్టికల్ని మీరు 20% ప్రాఫిట్కి అమ్ముతున్నారు, అంటే +20. 40-20 వెళ్ళిపోయిందంటే 60 అంటే మిగిలింది ఎంత, 40% కదా. మిగిలిన 40% ఆర్టికల్ని మీరు ఎంతకి అమ్మితే ఓవరాల్ 100%లో మీకు 10% ఓవరాల్ ప్రాఫిట్ వస్తుందని క్వశ్చన్ అండి. ఇక్కడ 40%ని మీరు కనుక రేషియో కనుక తీసుకోగలిగితే ఇది 2 times, ఇది 1 time, ఇది 2 times, అంటే మొత్తం మీకు 5 ఆర్టికల్స్ ఉన్నాయనుకోండి. 2 ఆర్టికల్స్ని 15% లాస్కి, 1 ఆర్టికల్ని మీరు 20% ప్రాఫిట్కి, 2 ఆర్టికల్స్ని ఎంత పర్సెంట్ ప్రాఫిట్కి అమ్మితే ఓవరాల్గా మీరు 5 ఆర్టికల్స్ని 10% ప్రాఫిట్కి అమ్మినట్టు అని క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ని మీరు యావరేజ్గా షిఫ్ట్ చేసుకోవచ్చు ఇంకా, రైట్. మీకు ఓవరాల్గా 10% ప్రాఫిట్ రావాలంటే ఇక్కడ 15% లాస్ ఉందా, ఇద్దరి దగ్గర -15 ఉంది, వీళ్ళు +10 అవ్వాలంటే వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఎంత ఇవ్వాలి చెప్పండి, 25 రూపీస్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ దగ్గర 15 రూపాయలు ఉన్నాయనుకోండి, 15 రూపాయలు మైనస్లో ఉన్నాయి, వీళ్ళు +10 అవ్వాలంటే ఒక్కొక్కళ్ళకి ఎంత ఇవ్వాలి, 25 ఇస్తేనే వీళ్ళు +10కి వస్తారు కదా. సో ఇద్దరు కలిపి ఎంత ఇవ్వాలండి, 50 ఇవ్వాలి, ఇద్దరు కలిపి 50 ఇవ్వాలి.
ఈ ఒక్క పర్సన్ దగ్గర ఎంత ఉన్నాయి, 20 రూపీస్ ఉన్నాయి, కానీ యావరేజ్లో ఎంత ఉండాలి, 10 రూపీస్ ఉండాలి. ఇతని దగ్గర ఎంత ఎక్స్ట్రా ఉంది, ఒక పర్సన్ దగ్గర 10 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 10 తీసేసుకోండి. వీళ్ళకేమో మీరు 50 ఇవ్వాలి, ఈయన దగ్గర ఏమో 10 తీసేసుకున్నారు. సో 10 ఈయనకి ఇచ్చేసేయండి, ఇంకా 40 ఇవ్వాలా. ఈ 40 ఎవరు ఇవ్వాలి, ఈ ఇద్దరు ఇవ్వాలి. అంటే ఈ ఇద్దరు వీళ్ళ దగ్గర 10 ఉండాలండి. 10% వీళ్ళు ఎవరిది, ఇతని దగ్గర 10 రూపీస్ ఉండాలి, ఇద్దరికి 10 ఉండాలి. 10 ఉంటూ 40 రూపాయలు ఇవ్వాలి వీళ్ళకి ఇద్దరికి కలిపి. అంటే ఇద్దరు కలిపి 40 రూపాయలు ఇవ్వాలంటే ఒక్కొక్కళ్ళు ఎంత ఇవ్వాలి, 20 ఇవ్వాలి కదా. అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర 20 రూపాయలు ఉండాలి, అంటే 20% ప్రాఫిట్ కమ్మాలి. అంటే ఇద్దరి దగ్గర 10% ప్రాఫిట్ ఉంటూ ఈ మిగిలిన 20 ఇంకా అడిషనల్గా 20% ఉండాలి ఒక్కొక్కళ్ళ దగ్గర. ఇద్దరి దగ్గర 20% అంటే టోటల్ 40% ఈయనకి ఇచ్చేస్తాడు. సో ఇప్పుడు మీకు మొత్తం బ్యాలెన్స్ అవుతుంది కదా. సో 10 + 20 ఎంత, 30%. ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 59. Triangle ABC and DBC are right angles triangle with common hypotenuse BC. BD and AC intersect at P when produced. If PA = 8, PC = 4 and PD ఇది 3.2 అండి సెంటీమీటర్స్. దెన్ ద లెంత్ ఆఫ్ BD ఇన్ సెంటీమీటర్స్ ఈస్. ఇక్కడ చూడండి మీరు, ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది ABC. ఇది A, ఇది B, ఇది C. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ ఏమన్నారంటే ఇంకొక ట్రయాంగిల్ ఉంది BDC, దానికి కూడా హైపోటెన్యూస్ BCA. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డయాగ్రామ్ మీరు ఇలా డ్రా చేసుకుంటే, ఇది P అనుకుంటే, ఇక్కడ D తీసుకుంటే ఇది మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ట్రయాంగిల్ ABC అండ్ DBC ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ ABC అండ్ DBC ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ కామన్ హైపోటెన్యూస్ BC. రెండింటికి కామన్ హైపోటెన్యూస్ BC అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ఉండాలి, ఇక్కడ రైట్ యాంగిల్ ఉండాలి. వెన్ BD అండ్ AC ఇంటర్సెక్ట్ ఎట్ P వెన్ ప్రొడ్యూస్డ్. BDని ప్రొడ్యూస్ చేసి ADని ACని ప్రొడ్యూస్ చేస్తే అవి P దగ్గర మీట్ అవుతున్నాయంట. ఇఫ్ PA = 8 అండ్ PC = 4. PC = 4, PA = 8 అంటే ఇది కూడా 4 అవ్వాలి కదా. అండ్ PD = 3.2, దెన్ BD = ఎంత. మీ క్వశ్చన్ లాంగ్వేజ్ డిఫికల్ట్ ఉంది, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఈ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ అండి. ఇక్కడ నేను ఒక సిమిలారిటీతో మీకు క్వశ్చన్ ఆన్సర్ వస్తుందండి. సిమిలారిటీ తోటి మీరు ట్రయాంగిల్ ABCని ట్రయాంగిల్ ABPని ట్రయాంగిల్ DCPతో కంపేర్ చేస్తే మీకు సిమిలారిటీ వస్తుంది. మీరు చూస్తే ఇక్కడ యాంగిల్ రెండు ట్రయాంగిల్, అంటే పెద్ద ట్రయాంగిల్కి ఈ ట్రయాంగిల్, అంటే ఇక్కడ నుండి ఈ ట్రయాంగిల్కి అండ్ మెయిన్ ట్రయాంగిల్కి ABP ట్రయాంగిల్కి ఈ యాంగిల్ అయితే రెండిట్లో సేమా. ఇప్పుడు ఇక్కడ 90 degrees ఉంది, ఇక్కడ 90 degrees, అంటే యాంగిల్ D దగ్గర యాంగిల్ Aకి ఈక్వల్ అవ్వాలి. అంటే D యాంగిల్ Aకి ఈక్వల్ అవ్వాలి. P దగ్గర Pకి ఎలాగో ఈక్వల్ ఉంది. అప్పుడు ఇక్కడ ఉండే యాంగిల్ B దగ్గర ఉండే యాంగిల్ రైట్ ఇక్కడ ఉండే యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఈ మొత్తం యాంగిల్ అండి B దగ్గర ABPలో, అంటే ABP ట్రయాంగిల్ కదా మీరు చూస్తున్నది. ABP ట్రయాంగిల్లో B దగ్గర ఉండే యాంగిల్ ఇక్కడున్న యాంగిల్కి ఈక్వల్ అవ్వాలి. మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే మీరు ఈ కేసు చూసుంటారండి. ఒక ట్రయాంగిల్ ఉంది ABC, ఇలా DE అనే ఒకటి ఉందనుకోండి. ఇక్కడ యాంగిల్ టీటా ఉంటే ఇక్కడ యాంగిల్ టీటా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ ఆల్ఫా ఉంటే ఇక్కడ యాంగిల్ ఆల్ఫా. అప్పుడు మీరు సిమిలారిటీ అప్లై చేయొచ్చు కదా, ఎందుకంటే ఈ రెండిట్లో కామన్. మీకు ADE ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు ACB అని రాసుకోవచ్చా? ఎందుకంటే C దగ్గర ఉన్న యాంగిల్ D దగ్గర ఉన్న యాంగిల్కి ఈక్వల్, C దగ్గర ఉన్న యాంగిల్ D దగ్గర యాంగిల్కి ఈక్వల్, B దగ్గర ఉన్న యాంగిల్ E దగ్గర ఉన్న యాంగిల్కి ఈక్వల్. సేమ్ కాన్సెప్ట్ అండి, జస్ట్ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఇచ్చినారు, లాంగ్వేజ్ మాత్రం వేరుంది క్వశ్చన్లో. ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి మీకు ఒక సిమిలారిటీ అప్లై చేస్తే మీకు ఒక ఫార్ములా ఉంటుందండి. AD ఇంటూ AB ఈక్వల్ టు AE ఇంటూ AC. ఇది మీకు సిమిలారిటీ అప్లై చేసిన తర్వాత వచ్చే ఫైనల్ కంక్లూజన్ అండి. సిమిలర్గా దీంట్లో కూడా అంతే. PD ఇంటూ మొత్తం PB ఈక్వల్ టు నెక్స్ట్ PC ఇంటూ PA. ఇప్పుడు మీకు PD ఎంత ఇచ్చినారు? 3.2. PB మీకు కావాలి, PC 4 ఉంది, PA 8 ఉంది. సో 8×32, ఇక్కడ 3.2 ఉంది. అప్పుడు మీకు PB ఈక్వల్ టు 10 వస్తుందా? 3.2 ఉంది అంతే. బై 10 వస్తుంది, ఇటు వస్తే 10 అవుతుంది.
సో పీబీ ఈక్వల్ టు 10 ఇక్కడ 3.2 ఉందంటే ఇప్పుడు మీకు 6.8 అవ్వాలి. 6.8 7 10. సో మీకు బీడీ వాల్యూ కనుక్కోమన్నారు, అది డి 6.8 రైట్ ఆన్సర్. 6.8 రైట్ అండి. క్వశ్చన్ నెంబర్ 60. మీకు ఇచ్చిన వాల్యూ ఈ వాల్యూస్ ఉన్నాయండి, మీరు కనుక్కోవాల్సింది x² + y² + z². సో ఇక్కడ మీకు ఉంది కాబట్టి దీన్ని ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు మీరు. మీకు x³ + y³ + z³ మైనస్ 3xyz ఈక్వల్ టు దీన్ని మీరు x + y + z ఇంటూ x² + y² + z² మైనస్ xy ఇలా ప్లస్ yz + zx. ఇది మీకు ఫార్ములా కదా. మీకు ఈ వాల్యూ ఉంది, ఈ వాల్యూ ఉంది, ఈ వాల్యూ కనుక్కోవాలి కానీ ఈ వాల్యూ లేదు. సో ఇప్పుడు మీకు ఇంకొక ఫార్ములా ఉందా మీకు, x + y + z² ఈక్వల్ టు x² + y² + z² ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ xy ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ yz + zx. ఈ ఫార్ములా ఉందా? ఇప్పుడు దీన్ని మీరు ఇలా రాసుకోవచ్చా అండి, x + y + z² మైనస్ x² + y² + z² బై 2 ఈక్వల్ టు xy + yz + zx అని రాసుకోవచ్చు కదా. ఇదే తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి నాకు, x + y + z ఇంటూ x² + y² + z² మైనస్ ఈ ప్లేస్లో ఏమొస్తుంది, మొత్తం వస్తుందా, ఏమొస్తుంది, x + y + z² మైనస్ x² + y² + z² బై 2 రైట్, బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఈ వాల్యూ మీకు తెలుసండి, ఈ వాల్యూ ఎంత ఇచ్చినారు క్వశ్చన్లో, 74 ఇచ్చినారు. 74 ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత ఇచ్చినారు మీకు, 2 ఇచ్చినారు. రైట్, ఇక్కడ నుండి చూద్దాం. 2 ఎల్సిఎం వస్తుంది, ఇక్కడ 2 వచ్చి ఇక్కడ మల్టిప్లై అవుతుందా, 2 ఇంటూ x² + y² + z² మైనస్ ఆఫ్ మైనస్ ఒక ప్లస్ అవుతుంది. ఇక్కడ x² + y² + z² అంటే మీకు ఇక్కడ మీకు 3 టైమ్స్ ఆఫ్ x² + y² + z² వస్తుందండి. అండ్ మైనస్ x + y + z హోల్ స్క్వేర్, x + y + z హోల్ స్క్వేర్. సో 74 ఇది 2 టైమ్స్ అంటే ఇక్కడ ఈ 2తో క్యాన్సిల్ అవుతే ఇక్కడ 74 మిగులుతుంది ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ ఇది మీకు కనుక్కోవాల్సిన వాల్యూ x² + y² + z² రైట్, మైనస్ x + y + z వాల్యూ ఎంత, 2² అంటే ఎంత, 4. ఇప్పుడు 74 ఇటు వస్తే మీకు ఏమవుతుంది, 78 అవుతుంది, ఇటు బై 3 అవుతుంది ఈక్వల్ టు x² + y² + z². అంతేనా. సో 3 ఎన్ని టైమ్స్ అండి, 2 టైమ్స్, 6 టైమ్స్, 26 మీకు రైట్ ఆన్సర్, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 61. The given histogram represents the marks obtained by 128 students. Read the graph and answer the question that follows. What percent of students got marks less than 60? ఇక్కడ మీకు 60 కన్నా లెస్ దెన్ ఇవిలే కదండి. 30, 28 ప్లస్ 8 అంటే 36, 40, 50, 50 ప్లస్ 30 అంటే 80 మందికి తక్కువ వచ్చింది, టోటల్గా 128. సో 8 10 టైమ్స్, 8 16 టైమ్స్ అండి ఇది, అంతే కదా. సో 5 టైమ్స్ 2 8 టైమ్స్, 5/8 అంటే ఎంత అండి, 62.5%. ఎక్కడ ఉంది, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 62. When x is subtracted from each of the numbers 54, 49, 22 and 21, the numbers so obtained are in proportion. The ratio of 8x minus 25 కి 7x minus 26 కి చెప్పాలి రేషియో. రైట్, ఈ నెంబర్ నుండి కనుక మీరు x మైనస్ చేస్తే వచ్చే నెంబర్స్ అనేవి ప్రపోర్షన్లో ఉన్నాయంట. మీకు ఆల్రెడీ క్లాస్లో షార్ట్కట్ చెప్పుంటారండి. సో నేను మీకు డైరెక్ట్గా ఆన్సర్ చెప్తా చూడండి. ఫస్ట్ ఈ రెండు డిఫరెన్స్ తీసుకోండి, ఎంత ఉంది, 5 ఉందా, 5 ఉంది. ఈ రెండు డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది. ఇది ఇప్పుడు మీకు ఏమన్నారు, ఎక్స్ సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత కాబట్టి మీరు దీంట్లో ఫస్ట్ టర్మ్ తీసుకోండి. 22 నుండి ఎక్స్ కనుక సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడున్న డిఫరెన్స్ని ఇక్కడ మల్టిప్లై చేయండి 5. దీంట్లో 54 నుండి ఎక్స్ సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ ఉన్న మల్టిప్లై చేయండి 1. అప్పుడు మీకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది సింపుల్గా. మీకు క్లాస్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎందుకనేది. సో ఇక్కడ 54 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 110 మైనస్ 5x, అంతేనండి. సో 5x ఇటు వస్తే ఏమవుతుంది, మీకు 4x అవుతుంది. 5x మైనస్ ఎక్స్
110 మైనస్ 54 అంటే 56 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ మీకు 14 అవుతుంది, అంతేనా? సో ఇక్కడ 14 సబ్స్టిట్యూట్ చేసుకోండి. 14 ఇంటూ 8, 14 ఇంటూ 4 అంటే ఇది 112 అవుతుంది, మైనస్ 25, రైట్? 14 ఇంటూ 7 అంటే మీకు 98 అవుతుంది, మైనస్ 26. 12 మైనస్ 5 అంటే 7, 87 బై ఇక్కడ 72. 329 టైమ్స్ 324 టైమ్స్. సో 29/24 మీకు రైట్ ఆన్సర్ అండి. ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో మీకు రైట్ ఆన్సర్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 63. The following bar graph shows the amount in lakhs invested by company in purchasing raw materials over the year and the value in lakh rupees of finished goods sold by the company over the years. సింపుల్ అండి. మీకు ఒక కంపెనీకి 2012 నుండి 2017 వరకు ఎంత ఇన్వెస్టెడ్, మీకు బ్లూ కలర్ ఏమో ఇన్వెస్టెడ్ ఉంది, ఇక్కడ మీకు ఈ రెడ్ కలర్లోనేమో మీకు ఎంత ఫినిష్డ్ ప్రొడక్ట్స్, ఎంత సేల్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, సేల్ ఎంత ఉంది ఇచ్చినారు సింపుల్గా. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏమడిగినారు? రేషియో ఆఫ్ టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఫర్ పర్చేసింగ్ రా మెటీరియల్ ఫ్రమ్ 2013 to 15 టు ద టోటల్ సేల్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఇన్ 14, 16 and 17 ఈజ్. రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. దేనికండి? అమౌంట్ ఇన్వెస్టెడ్ ఫ్రమ్ 13 to 15, 13కి 14కి 15కి అమౌంట్ ఇన్వెస్టెడ్ ఎంత? బ్లూ లైన్. ఇది ఎంత ఉందండి మీకు? 250 ఉంది, 350 ఉంది. సో 350, 400, 600 అంటే 925 ఉంది, 925. సో నేను ఇంతకు ముందే మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ది ఏం క్యాలిక్యులేట్ చేయకండి, కొద్దిసేపు అయితే వదిలేసేయండి, సమ్ చేయకండి. దీన్ని మీరు 5 ఇంటూ 25 ఇంటూ ఎన్ని టైమ్స్ రాసుకోవచ్చు అండి? 37 టైమ్స్ రాసుకోవచ్చు. అది అంటే ఎవ్రీ 900కి ఒక 25 ఉంటుంది కాబట్టి 900లో 9 ఇంటూ 4 36 ఉండి ఒకటి ఎక్స్ట్రా ఉంది, 37 రాసుకోవచ్చు మీరు దీన్ని. సో ఇక్కడ మీకు వచ్చే ఆన్సర్లో కూడా లెఫ్ట్ సైడ్ వాల్యూ దీంట్లోనే ఏదో ఒక వాల్యూ ఉండాలండి. ఐదర్ 25 అంటే మీరు 5 ఇంటూ 5 రాసుకోవచ్చా? ఈ వాల్యూస్ తప్ప మీరు మిగతా వాల్యూస్ ఉండకూడదు, ఎందుకంటే ఇక్కడ లేనిది ఇక్కడ రావద్దు కదా. ఇక్కడ 64 ఉంది, మీకు ఇక్కడ 64 కనిపిస్తుందా? లేదు, కాబట్టి ఇది మీ ఆన్సర్ అవ్వదు. 27 కనిపిస్తుందా? లేదు. 57 56 ఉందా? లేదు. సో 37 ఉంది కాబట్టి మీ ఆన్సర్ ఒకటే ఇది. మీరు ఇది వాల్యూస్ సమ్ చేసి క్యాన్సిల్ చేసే దానికన్నా మీకు వచ్చే ఆన్సర్లో ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉందా, ఆ పార్ట్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ యొక్క ఫ్యాక్టర్ అవ్వాలి. ఇది మీకు ఫండమెంటల్ పాయింట్, రైట్? Question number 64. The market price of an article is ₹180. Renu sells it after 20% discount on its market price and still gains 25%. The cost price of the article is. మార్కెట్ ప్రైస్ 180 రూపీస్ ఉంటుందండి, 20% డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే 36 రూపీస్ డిస్కౌంట్. అప్పుడు ఎంత అమ్ముతున్నారు? 144 అమ్ముతున్నారు. 144 అమ్మినా కూడా 25% ప్రాఫిట్ వస్తుందంట. 25% ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 1/4. అంటే 4 కాస్ట్ ప్రైస్ అయితే 1 ప్రాఫిట్ వస్తుంది, 5 వస్తుందంట. అంటే ఇది 5 వాల్యూవే కదా మీకు ఇచ్చింది, సెల్లింగ్ ప్రైస్ 5 కదా, అప్పుడు 4 వాల్యూ ఎంత అని అడిగినారండి. సో మీకు 144 ఇంటూ 5 చెప్పండి. 4 4 the 16, 1 carry, 4 4 the 16, 117, 1 carry, 576. 576/5. ఒకవేళ 500 ఉంటే 100 అయ్యేది, 75 ఉంటే 15 అయ్యేది, అంటే 115 అయ్యేది. సో మీకు 115కి దగ్గరలో ఉండాలి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఇంకొక 1/5 అంటే 0.2 కదా, సో 115.2 మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 65. సింప్లిఫికేషన్ అండి, ఖచ్చితంగా మొత్తం చేయాల్సింది. 2x + y³ - x - 2y3. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసి తర్వాత కంపేర్ చేద్దాం. చూడండి, దీన్ని నేను ఏ అనుకుంటున్నాను, దీన్ని నేను బి అనుకుంటున్నాను. a³ - b³ ఫార్ములా ఏంటండి? a - b, అంతేనా? a - b చేస్తే 2x - x అవుతుంది. y -2y అంటే +3y అవుతుంది. x + 3y ఇక్కడ అదే వచ్చిందో చూడండి, సేమ్ ఉంది. నెక్స్ట్ a² అంటే 2x + y హోల్ స్క్వేర్, దీనికి హోల్ స్క్వేర్ చేయాలి కదా. a - b అంటే a³ - b³ అంటే a - b ఇంటూ a² + b² + ab కదా, దీన్ని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే 4x² + y² + 4xy రైట్ ప్లస్ b², దీన్ని స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మీకు? x² + 4y² + 4xy, ఇంతేనా? రైట్. ప్లస్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, దీన్ని. సో 2x × x చేస్తే ఏమవుతుందండి? 2x² అవుతుంది, ప్లస్
2x ఇంటూ -2y అంటే -4xy అవుతుంది, ఇక్కడ +xy అవుతుంది. మీరు డైరెక్ట్గా చేయండి, మీరు మళ్ళీ మొత్తం రాసుకుంటే టైం వేస్ట్ అవుతుంది. 2x ఇంటూ -2y అంటే -4xy, ఇక్కడ +xy, -4xy +xy అంటే ఇక్కడ మీకు -3xy ఉంటుంది, -3xy. నెక్స్ట్ y -2y ఎంత, -2y² ఉంటుంది, -2y². ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చెప్పండి నాకు ఒకసారి. x + 3y, దీన్ని ఏ ఫార్మాట్లోకి రాసుకోవాలండి, x² అని ఒక దగ్గర రాసుకోవాలి. 4x² + x² + 2x², 2 + 1 3 + 4 7x² ప్లస్ y చూడండి, y 5y - 2y అంటే 3y² ప్లస్ xy 4 + 4 8 8 - 3 5 అంటే 5xy. మీరు దీన్ని కంపేర్ చేస్తే ax² 7x² అంటే a ఈక్వల్ ఎంత 7, b ఈక్వల్ ఎంత 3, c ఈక్వల్ ఎంత 5. మీకు ఏం కనుక్కోమన్నారండి, a + 2b + c. ఏ వాల్యూ ఎంత ఉంది, 7 ఉంది. అయితే మనం ఎక్కడో మిస్టేక్ చేసినామండి ఇక్కడికి చేయడంలో, రైట్, ఇక్కడ మిస్టేక్ చేసినామండి. మీకు x - 2y² అంటే x² + 4y² -4xy రావాలి. ఎక్కడ, ఈ పార్ట్లో మీకు -4xy రావాలి. ఇక్కడ కూడా మైనస్ తీసుకుందాం మనం. సో ఈ పార్ట్లో మీకు మిస్టేక్ ఉంటుంది, రైట్. ఇక్కడ మీకు మైనస్ రావాలి, ఇక్కడ మీకు మైనస్ రావాలి. 4xy - 4xy రెండు క్యాన్సిల్ అవుతుంది, లాస్ట్కి -3xy మిగులుతుంది. మీకు ఇక్కడ c వాల్యూ -3 రావాలి, ఇక్కడ c వాల్యూ -3 రావాలి, -3. మీకు ఏం కనుక్కోమన్నారండి, a + 2b, a + 2 × 3 మైనస్ c అంటే 3. సో 7 6 -3 అంటే 10 వచ్చిందా డైరెక్ట్గా. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి మీకు. Question number 66. The bisector of angle A in triangle ABC meets side BC at D. If AB equal to 12 cm, AC equal to 15 cm and BC equal to 18 cm length of DC. ABC అనే ఒక ట్రయాంగిల్ ఉంది, ABC. ఏకి యాంగులర్ బైసెక్టర్ D అనే దగ్గర మీట్ అవుతుంది. అండ్ AB ఈక్వల్ టు 12 అన్నారు, BC ఈక్వల్ టు AC ఈక్వల్ టు 15 అన్నారు, BC ఈక్వల్ టు 18 అన్నారు. ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ థీరం అప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాంగులర్ బైసెక్టర్ అంటే ఈ రెండు ఈక్వలా, మీకు ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ ఫార్ములా ఏంటండి, BD/DC ఈక్వల్ టు AB/AC అవ్వాలి. అంటే ఇక్కడ నుండి కనుక మీరు ఒక బైసెక్టర్ డ్రా చేస్తే ఇక్కడ టచ్ అవుతే, ఈ బైసెక్టర్ అనేది ఈ BCని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుందా. ఆ 2 పార్ట్స్ ఎలా ఉంటాయంటే ఈ సైడ్స్కి రేషియో 12:15 ఎంత, 3 4 టైమ్స్ 3 5 టైమ్స్ కదా, 4:5 అంటే BD 4 పార్ట్స్ అయితే DC 5 పార్ట్స్ ఉండాలి. ఆ రేషియోలో డివైడ్ చేస్తుందండి. ఈ లైన్ అనేది ఈ లైన్ని ఈ రెండింటి యొక్క రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇది మీకు ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ థియరీ అని చెప్తుంది. సో మొత్తం 9 పార్ట్స్ వాల్యూ మీకు టోటల్ ఎంత అన్నారు, 18 అయితే 5 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నారు, డబల్ అయింది కాబట్టి డబల్ అవ్వాలి 10. ఆప్షన్ డి రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 67. There are some children in a camp and their average weight is 40 kg. If 5 children with average weight 36 kg join the camp, or if 5 children with average weight 43.2 kg leave the camp, the average weight of the children in both cases is equal. How many children are there in camp initially? మీకు యావరేజెస్లో ఇది ఒక కొత్త క్వశ్చన్ అండి, అంటే రెగ్యులర్ కనిపించే క్వశ్చన్ కాకుండా ఒక మంచి క్వశ్చన్ మీకు. సరే, దీన్ని మీరు ఆప్షన్ త్రూ చేయొచ్చు లేదా కాన్సెప్ట్ త్రూ చేయొచ్చు. నేను కాన్సెప్ట్ త్రూ చెప్తాను, మీరు ఆప్షన్ త్రూ మీరు ట్రై చేసుకోవచ్చు, వెరిఫికేషనే కాబట్టి. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, మీ దగ్గర ఒక X స్టూడెంట్స్ ఉన్నారనుకున్నాను అనుకోండి. X స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నారండి, 40 కదా. ఒకవేళ 5 స్టూడెంట్స్ కనుక 36 kgs వాళ్ళు జాయిన్ అయినారనుకోండి, అంటే గ్రూప్లోకి జాయిన్ అయితే 5 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత 36. ఇప్పుడు X + 5కి యావరేజ్ ఎంత అవుతుంది, ఎంతో కొంత అవుతుంది కదా ఇది. ఇప్పుడు మీకు X మెంబర్స్కి యావరేజ్ ఎంత అన్నారు, 40. ఒకవేళ 5 స్టూడెంట్స్ గ్రూప్ల నుండి వెళ్ళిపోయినారు అనుకోండి, ఈ 5 స్టూడెంట్స్ యావరేజ్ వెయిట్ ఎంత అన్నారు, 43.2. ఇప్పుడు X - 5 మెంబర్స్కి ఎంత యావరేజ్ వస్తుందా, ఈ రెండు యావరేజ్ మీకు సేమ్ అన్నారండి. మీ దగ్గర X మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ 40.
ఈ ఎక్స్ మెంబర్స్కి 5 మెంబర్స్ వాళ్ళ యావరేజ్ 36 ఉన్న వాళ్ళ కనుక వచ్చి యాడ్ అయితే ఎక్స్ ప్లస్ 5 మెంబర్స్ టోటల్ అవుతారు. ఇప్పుడు మీకు కొత్త యావరేజ్ వస్తుంది. ఎక్స్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ 40. ఇప్పుడు దీంట్లో నుండి 5 మెంబర్స్ వెళ్ళిపోతున్నారు, వాళ్ళ యావరేజ్ 43.2 ఉంది. ఇప్పుడు మీకు టోటల్ ఎంత వెళ్ళిపోతున్నారు కాబట్టి టోటల్ ఎక్స్ మైనస్ 5 మెంబర్స్ అవుతారు. ఇప్పుడు మీకు వచ్చే యావరేజ్ ఈ యావరేజ్ సేమ్ అన్నారు. అంటే ఈ యావరేజ్ కనుక మీకు ఏ అయితే ఈ యావరేజ్ కూడా ఏ అవ్వాలి అని చెప్పినారండి. అయితే ఇనీషియల్గా ఎక్స్ మెంబర్స్ ఎంత ఉన్నారని క్వశ్చన్ అండి. రైట్, ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు మీరు ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్ 5 మెంబర్స్కి యావరేజ్ ఎంతో చెప్పండి ఒకసారి. ఇప్పుడు వీళ్ళ దగ్గర 40 రూపాయలు ఉన్నాయనుకోండి, వీళ్ళ దగ్గర 36 రూపాయలు ఉన్నాయనుకోండి, ఎక్స్ ప్లస్ 5 కలిపితే యావరేజ్ ఎంత అవుతుందో చెప్పండి. ఈ ఎక్స్ మెంబర్స్ దగ్గర 36 ఉన్నాయా, వీళ్ళ దగ్గర 4 రూపీస్ ఎక్స్ట్రా ఉందా, 4 రూపీస్ మీరు తీసేసుకోండి. 4 రూపీస్ తీసేసుకుంటే ఎక్స్ ప్లస్ 5 మెంబర్స్ దగ్గర ఎంత అవుతుందండి, అందరి దగ్గర 36 రూపాయలు అవుతాయి, అంతేనా. వీళ్ళ దగ్గర 36 ఉన్నాయి, వీళ్ళ దగ్గర 40 ఉన్నాయి, వీళ్ళ దగ్గర 36 కన్నా 4 రూపాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్స్ మెంబర్స్ దగ్గర 4 రూపీస్ తీసేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉన్నాయి, 4 రూపీస్ ఎక్స్ మెంబర్ దగ్గర తీసేసుకున్నారు కాబట్టి ఈ అమౌంట్ మీ దగ్గర ఉంది. ఇప్పుడు ఆ ఎక్స్ ప్లస్ 5 మెంబర్స్ దగ్గర ఎంత ఉన్నాయి, ఒక్కొక్కళ్ళ దగ్గర 36 రూపాయలు ఉన్నాయి, అందరి దగ్గర 36 ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుండి మీరు 4x తీసేసుకున్నారు. తీసేసుకున్న ఈ 4xని అందరికీ పంచేసేయండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్స్ ప్లస్ 5 మెంబర్స్ ఉన్నారా, ఇంత పంచేసినారు. ఇప్పుడు అందరి దగ్గర ఎంత ఉన్నాయండి, 36 ఉన్నాయి, ప్లస్ ఈ 4x/x ప్లస్ 5 చేస్తే ఎంత వస్తుందో అంత ఉంటాయి. ఇది యావరేజ్ కదా. ఓకే, ఇప్పుడు సెకండ్ కేసుకి రండి. ఇక్కడ మీకు అందరి దగ్గర 40 రూపాయలు ఉన్నాయనుకోండి ఇనీషియల్గా. అయితే గ్రూప్ల నుండి 5గురు బయటకు వెళ్తున్నారు. 5గురు బయటకు వెళ్తున్నప్పుడు ఒకవేళ 40 రూపాయలు తీసుకొని బయటకు వెళ్ళిపోయినారు అనుకోండి. గ్రూప్లో ఎక్స్ మెంబర్స్ ఉన్నారు, అందరి దగ్గర 40 రూపాయలు ఉన్నాయండి. గ్రూప్ల నుండి బయటకు వెళ్ళి 5గురు కూడా 40 రూపాయలు తీసుకొని బయటకు వెళ్ళినారు అనుకోండి. మిగిలిన దగ్గర అందరి దగ్గర 40 ఉన్నాయి కాబట్టి వీళ్ళు 40 తీసుకొని బయటకు వెళ్తున్నారు కాబట్టి ఎవరి దగ్గర డిస్టర్బ్ కాదు. కానీ బయటికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారండి, 40 కాకుండా 3.2 ఎక్స్ట్రా తీసుకెళ్తున్నారు. 3.2 × 5 మెంబర్స్ ఎక్స్ట్రా తీసేసుకుంటూ వెళ్తున్నారు. 3.2 × 5 ఎక్స్ట్రా ఎవరి దగ్గర తీసుకెళ్తున్నారు, మిగిలిన ఎక్స్ మైనస్ 5 మెంబర్స్ దగ్గర నుండి తీసుకెళ్తున్నారు. ఎక్స్ మెంబర్స్ దగ్గర 40 ఉంటే బయటికి వెళ్ళే 5గురు కూడా 40 తీసుకొని బయటకు వెళ్తే మిగిలిన ఎక్స్ మైనస్ 5 మెంబర్స్ దగ్గర అంతే ఉండాల్సింది, 40 ఉండాల్సింది. కానీ వీళ్ళు 40 తీసుకెళ్లకుండా ఒక 3.2 ఎక్స్ట్రా తీసుకెళ్తున్నారు 5గురు. అంటే 3.2 × 5 తీసుకెళ్తున్నారా, 3.2 × 5 ఎవరి దగ్గర తీసుకెళ్తున్నారండి, ఎక్స్ మైనస్ 5 మెంబర్స్ దగ్గర తీసుకెళ్తున్నాడు. అంటే 3.2 × 5 ఎవరి దగ్గర తగ్గింది, మిగిలిన ఎక్స్ మైనస్ 5 మెంబర్స్ దగ్గర తగ్గింది. అంటే ఎక్స్ మైనస్ 5 మెంబర్స్ దగ్గర 40 ఉండాల్సింది, ఒక్కొక్కళ్ళ దగ్గర ఇంత తగ్గిందంటే ఇప్పుడు ఇంత ఉందా, అంటే ఇది ప్రజెంట్ యావరేజా. ఈ రెండు మీకు సేమ్ అన్నారు కదండి, ఇప్పుడు ఈ రెండు సేమ్ అవ్వాలా, సేమ్ అవ్వాలి. ఇప్పుడు మీకు ఇక్కడ నుండి క్వశ్చన్ అండి, సాల్వ్ చేయాలంటే మీరు ఇప్పుడు సాల్వ్ చేయొచ్చు. ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. దీన్ని ఇటు పంపించి మీరు ఏదో చేసుకుంటూ వస్తుంది. కానీ ఆప్షన్స్లో ఉన్నాయి కాబట్టి మీరు సబ్స్టిట్యూట్ చేసుకొని చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ 45 తీసుకున్నాను అనుకోండి. 45 తీసుకుంటే ఏమవుతుందండి, నేను దీన్ని సింప్లిఫై చేస్తాను చూడండి. 36 + 4x/x + 5 = 40 మైనస్ ఇది 16/x - 5 అంతేనా. ఇప్పుడు నేను 45 కనుక ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందండి, 45 - 40 అవుతుందా, ఇక్కడ ఈ వాల్యూ మీకు 40 అవుతుంది. ఇక్కడ 45 తీసుకుంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది మీకు, 45 + 5 50 అవుతుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ నేను ఎంత తీసుకోవాలండి, ఎక్స్ వాల్యూ నేను 45 తీసుకుంటున్నానా, రైట్ 45. అంటే 45 తీసుకుంటే ఎంత అవుతుంది, 45 తీసుకుంటే మీకు 90 180 అవుతుంది అంతేనా, 180 అవుతుంది. రైట్ 0 0 క్యాన్సిల్ అయింది. 5 ఇది 3.6 టైమ్స్. సో 36 + 3.6 అంటే ఎంత అయింది, 39.6 అయింది. ఇటు సైడ్ చూడండి, 4 ఎన్ని టైమ్స్ క్యాన్సల్, 4 టైమ్స్ క్యాన్సల్. డెసిమల్ ఉంది కాబట్టి 0.4. 40 - 0.4 అంటే ఎంత, 40 - 0.4 39.6. సో రెండు ఈక్వల్ అయినాయి. సో మీరు డైరెక్ట్గా ఆప్షన్ ఏ మార్క్ చేయొచ్చండి. మీకు ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి కుదిరింది. ఒకవేళ లేకపోతే మీరు ఏం చేస్తారండి, లేకపోతే ఇక్కడ మీరు ఆప్షన్ చెక్ చేస్తున్నప్పుడు ఇక్కడ 16/x - 5 ఉందా, 16/x - 5 ఇక్కడ కనుక మీరు 40 పెట్టుకుంటే ఈ వాల్యూ 35 అయ్యేదండి. 16ని మీకు 35 అనేది క్యాన్సిల్ చేయదు కాబట్టి మీరు దీన్ని ట్రై చేయరు. 16ని 45 ఉంది కాబట్టి ఇది కూడా డైరెక్ట్ ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేయదు, అంటే మీకు కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి ఇది ట్రై చేయరు. ఇక్కడ 30 పెట్టుకున్నా కూడా 35 - 5 అంటే 30 అవుతుంది. ఈ ఆప్షన్స్ అన్నీ మీకు ఇవి డివైడ్ చేయడానికి కంఫర్ట్ లేవు కాబట్టి మీరు ఒకసారి చూసి వీటిని ఎలిమినేట్ చేస్తారండి.
45 వచ్చినప్పుడు ఇక్కడ 40 వస్తుంది కాబట్టి మీరు ట్రై చేస్తారు అంతే, రైట్. క్వశ్చన్ నెంబర్ 68. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. Number of students enrolled for vocational courses in 5 institutes A, B, C, D, E. ఓకే, మీకు 5 ఇన్స్టిట్యూట్స్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్ అయిన వాళ్ళ డేటా ఇచ్చినారు. క్వశ్చన్ చదువుదాం చూడండి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఫర్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఇన్స్టిట్యూట్ బి? ఇన్స్టిట్యూట్ బిలో 14, 15 అండ్ 17. వాట్ ఈజ్, ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోండి, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద యావరేజ్. సమ్ అడిగినారు, సమ్ ఏవో రెండింటికి సమ్ అడిగినారు అండ్ యావరేజ్ అడిగినారు. దేనికండి? సమ్ ఆఫ్ ద యావరేజ్ ఆఫ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఫర్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఇన్స్టిట్యూట్ బి ఇన్ 14, 15, 16. బి ఇన్స్టిట్యూట్లో 14, 15, 16లో ఎన్రోల్ అయిన వాళ్ళ యావరేజ్ 132, 132 అండ్ 135. ఇక్కడ 14, 15 అండి. మనం 16 కాదుగా తీసుకోవాల్సింది, 15 తీసుకోవాలి. ఇది కాదు, ఇది మీరు అబ్జర్వ్ చేస్తే సింపుల్ చూడండి. 132, 135, 138 అన్ని 3 గ్యాప్లో కనిపిస్తున్నాయి. 3 గ్యాప్లో కనిపిస్తే యావరేజ్ మిడిల్ అయిపోతుంది కదండి. 135 మీకు యావరేజ్. నెక్స్ట్ ఏమన్నారు? అండ్ ద యావరేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ఈ 2013 అండ్ 18. ఈలో 13 అండ్ 18లో 145, 150, 250. 250/2 అంటే యావరేజ్ ఎంత? 125. వీటికి సమ్ అడిగినారు. సో 260 అని అర్థమైందా మీకు? 260 ఆప్షన్ డి. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 69. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ చూడండి. A + B చేస్తే ఏమొచ్చిందంటే, ఇది కనుక మీరు A అనుకొని ఇది B అనుకుంటే A + B ఎంత అండి? 90నా? A + B = 90 అయితే మీకు cosec A = secant B అవుతుందండి. cosec A = secant B అవుతుంది. సో cosec A - sec B = ఏమవ్వాలి? 0 అవ్వాలి. ఇక్కడ అదే ఉందా? A + B = 90 అయినప్పుడు cosec A - secant B = 0 అవ్వాలి. అంటే మీకు ఫస్ట్ పార్ట్ మొత్తం 0. secant 41ని మీరు cosecant 49గా రాసుకోవచ్చు. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు 1 మిగులుతుంది. సో 0 + 1 అంటే మన ఆప్షన్ సి రైట్ ఆన్సర్ మీకు. రైట్. ఇక్కడ ఏముందండి? సింప్లిఫికేషన్. 9a² + 9b² + c² + 20 ఇవి తీసుకొస్తున్నానండి. -12a - 24b = 0. ఇప్పుడు దీన్ని నేను 3a² రాసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ 12a ఉంది కాబట్టి దీనిని -2 టైమ్స్ ఇక్కడ 3a ఉంది కాబట్టి 3a 6 అయిపోయింది. ఇక్కడ మీకు 12 ఉంది, ఇక్కడ 6 అయిపోయిందంటే ఇంకొక 2 రావాలి. అంటే రాసుకోవచ్చు ఎలా? 2 3a 2 అయిపోయింది. ప్లస్ ఇక్కడ 9b² అంటే దీన్ని 3b² -2 × 3b × 24 అవ్వాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? 4 ఉండాలి, అంతేనా? 2 3 6 4 24 ప్లస్ c² ప్లస్ ఈ 20ని 2² అంటే 4, 4² అంటే 16 ఇలా డివైడ్ చేసుకోవచ్చా? ఈ మొత్తం సమ్ము మీకు 0. ఈ మొత్తం సమ్ము 0. ఇక్కడ చూడండి, ఇది 3a - 2 హోల్ స్క్వేర్. ఇది మీకు 3a - 2 హోల్ స్క్వేర్ ఇక్కడ నుండి ప్లస్ ఇది 3b - 4 హోల్ స్క్వేర్. మీకు 3b - 4 హోల్ స్క్వేర్ ప్లస్ c² = 0. స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ = 0 అయిందంటే మీకు 3a - 2 = 0 అవ్వాలని తెలుసు, 3b - 4 = 0 అవ్వాలని తెలుసు, అండ్ c వాల్యూ ఆటోమేటిక్గా 0 అవ్వాలి. ఇప్పుడు a వాల్యూ మీకు 2/3 అవుతుంది, b వాల్యూ మీకు 4/3 అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే c వాల్యూ 0 అయిపోయిందా? సో a వాల్యూ ఎంత అండి? 2/3. అంటే 3 2 టైమ్స్ క్యాన్సల్ అంటే ఇక్కడ 4 వచ్చింది ప్లస్ 9. b వాల్యూ ఎంత? 4/3. 3 3 టైమ్స్ అంటే 12. సో √16. √16 అంటే 4. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 71. Triangle ABC is an equilateral triangle with side 18 centimeters. D is a point on BC such that BD = 1/3 BC. Then length of AD is. Triangle ABC అనేది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సైడ్ ఎంత అన్నారు? 18 అన్నారు. D is a point on BC such that BD = 1/3 of BC. అంటే BD అనేది 1/3.
1/3 అంటే 6 అవ్వాలి. ఇది 6 అవ్వాలంటే ఇక్కడ నుండి ఇక్కడికి 12 అవ్వాలా? రైట్. సరే, నేను ఇక్కడ మిడ్ పాయింట్కి కనుక ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. మిడ్ పాయింట్కి లైన్ డ్రా చేస్తే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఇది 90 degrees అవుతుందా? అంటే ఇది హైట్ అవుతుందా? హైట్ వాల్యూ ఎంత? 3/2 ఇంటూ సైడ్ ఏ అంటే 6√3 అవుతుంది. హైట్ ఎంత? 6√3 అవుతుంది. మిడ్ పాయింట్ అంటే ఇక్కడ నుండి మీకు ఇక్కడికి 8, మిడ్ పాయింట్ అంటే ఇది 9 అవ్వాలి. సో ఇక్కడ నుండి ఇక్కడికి 9 అవ్వాలి, ఇక్కడ నుండి ఇక్కడికి 6 అంటే ఇది 3 అవ్వాలి. సో 6 + 3 + 9 9 అయిందా? మీరు కనుక్కోవాల్సింది ఏముందండి? ఏడీ వాల్యూ. ఈ వాల్యూ 3 తెలుసు, ఈ వాల్యూ 6√3 అని తెలుసు. దీని స్క్వేర్ అంటే దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్ అండర్ రూట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది కదా. అండర్ 3² అంటే 9, 36 × 3 ఎంత? 10. 36 × 3 అంటే ఎంత వస్తుందండి మీకు? అంటే 6√3 ఇది 36 × 3 అవుతుంది. ఇది మీకు 3² అంటే 9, 36 అంటే 108. సో 108 అంటే 117. ఇది మీకు 9 మల్టిపుల్ అండి. 9 × 9 1 times 1 9 3 times. సో 3√13 అయితే మనకి ఎక్కడో క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయిందండి. ఒకసారి చూడండి ఎక్కడ మిస్టేక్ అయిందో. మీకు ఏమన్నారండి? బీడీ ఈక్వల్ ఎంత అన్నారు? 1/3 of BC. BD equal to 1/3 of BC and is a 18 centimeters. So D is a point on BC such that BD equal to 1/3 of BC. The length of AD is సో మొత్తానికి ఇది 18 centimeters. అంటే ఇది 9 అవ్వాలి, BD 1/3, ఇది ఎంత అవ్వాలి? 6 అవ్వాలి. అప్పుడు ఇది ఖచ్చితంగా మీకు 9 అవ్వాలి కదా. 9 అవ్వాలి, ఇది 9 అవ్వాలి. సో 9 + 9 18 అవుతుంది. మీకు √3/2 A అంటే ఇది 18. సో 2 9 times అంటే మీరు 9√3 అవ్వాలండి. మనం ఇక్కడ మిస్టేక్ చేసింది కదా, 6√3 కాదు అది. ఇది మీకు 9√3, ఈ వాల్యూ మీకు 9√3. సో 81 × 3 అంటే 243 + 9 అండర్ రూట్ 252. ఇక్కడ మీకు అన్ని 6 కనిపిస్తున్నాయి కాబట్టి ఇది ఏమైనా 36 మల్టిపుల్ చెప్పండి. 36 × 7 చూడండి. 36 × 7 అవుతుందా? ఎడాల 42, ఎడములు 21 + 36 × 7 అవుతుంది. సో 6 బయటకు వస్తే 6√7 ఆప్షన్ సి. అయితే దీన్ని మీరు ఇంకొకలా కూడా చేయొచ్చు అండి. ఇదే క్వశ్చన్ని మీరు ఎలా చేయొచ్చు అంటే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి మీకు ఇక్కడ 60 degrees ఉంటుంది, ఇక్కడ 60 degrees ఉంటుంది, ఇక్కడ 60 degrees ఉంటుంది. ఈ సైడ్ మీకు 18 అన్నారు అండ్ ఇక్కడ D అనే పాయింట్ ఉంది, ఇది 6 అన్నారు కదా. ఇది మొత్తం ఎందుకంటే మీకు ఇది BAC, BD ఈజ్ 1/3 of BC అన్నారు కాబట్టి ఇది 6 అవుతుంది, ఇది మొత్తం 18 అవుతుందా. ఇప్పుడు మీకు AD కనుక్కోమన్నారు కదా, మీకు కాస్ రూల్ అప్లై చేస్తే కూడా వస్తుందండి. కాస్ రూల్ ఎలా అప్లై చేస్తుంది? దీని స్క్వేర్ ఈక్వల్ టు దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్ -2 times ఆఫ్ దిస్ ఇంటూ దిస్. మీకు కాస్ ఫార్ములా తెలుసు కదా, కొసైన్ రూల్ అప్లై చేస్తే మీకు AD² వాల్యూ కూడా వస్తుందండి. ఇలా ఈ మెథడ్ అయినా చేయొచ్చు, మీరు ఈ మెథడ్ అయినా చేయొచ్చు, రెండిట్లో ఏదో ఒకటి చేయొచ్చు. Question number 72. ABCD is a cyclic quadrilateral in which, right? A, B, C, D is a cyclic quadrilateral. A అనేది x degrees, B అనేది 5y degrees, C అనేది 2x degrees, D అనేది y degrees. ABCD is a cyclic quadrilateral. సో మీకు 3x - y వాల్యూ కావాలి. మీకు సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే మీనింగ్ ఏంటండి? సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ 180 degrees అవ్వాలి. అంటే x + 2x 180 అవ్వాలి. అంటే 3x 180 అవ్వాలి అంతేనా? 3x 180 అంటే x వాల్యూ ఎంత అవ్వాలి? 60 అవ్వాలి. 5y + y 6y 180 అవ్వాలి. అప్పుడు y వాల్యూ ఎంత అవ్వాలి? 30 అవ్వాలి. మీకు కనుక్కోమనేది ఏముంది? 3x అంటే 180 మైనస్ y ఎంత? 30. సో ఎంత? 150. సో ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 73. The total number of students enrolled for vocational course in institutes A, B and D in 2015 is what % more than the total number of students enrolled in institutes C and E in 2018? A, B, D in 2015. 2015లో
ఏ, బి అండ్ డి. ఇక్కడ చూడండి 138, 140, 160, 260. 260 ప్లస్ 130 అంటే 390. 390 ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ సి అండ్ ఈ ఇన్ 2018. 2018లో సి అండ్ ఈ ఇది ఎంత అండి 280 అంతేనా 280. సో 280 కన్నా ఇది ఎంత ఎక్కువ అండి 390 అంటే 110 ఎక్కువ. సో 0 క్యాన్సల్ అంటే 11/28 చెప్తే సరిపోతుంది. మీరు 11 అనేది 28లో ఎంత పర్సెంట్ అండి. మీకు ఆప్షన్లు అన్నీ చూస్తుంటే మీరు 28 × 4 చేస్తే ఎంత వస్తుందండి 112 వస్తుందా. 28 × 2 అంటే 56, 56 × 2 అంటే 112. అంటే మీకు 40% వాల్యూ మీకు 11.2 అవుతుంది దీంట్లో. ఇది 11కి దగ్గరలో ఉంది. 11 కావాలంటే ఎంత మైనస్ కావాలి మీకు 0.2 మైనస్ అవ్వాలంతేనా. దీంట్లో 0.2 అంటే 1% మైనస్ చేస్తే సరిపోతుంది. అంటే 1% అప్రాక్సిమేట్లీ. సో మీ ఆన్సర్ 39%కి దగ్గరలో ఉండాలండి. ఎక్కడుంది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి బి మీకు రైట్ ఆన్సర్. సింప్లిఫికేషన్ క్వశ్చన్ అండి. ఫస్ట్ మనం ఆఫ్లో ఉన్న వాల్యూ సాల్వ్ చేయాలి, తర్వాత బ్రాకెట్లో ఉన్న వాల్యూ సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఆఫ్ ఉంది కాబట్టి సాల్వ్ చేసేద్దాం. ఫస్ట్ 16 మూలు ఎంత 48. సో ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న సాల్వ్ చేసి ఆఫ్ సాల్వ్ చేద్దాం. చూడండి 11 - 2 ఎంత 9. 6 × 3/9. 6 × 3/9 ఇలానా. సో 3 టైమ్స్, ఇది 2 టైమ్స్. అంటే ఇక్కడ ఈ బ్రాకెట్ మొత్తం మీకు ఎంత వచ్చింది, ఈ వాల్యూ మొత్తం మీకు 2 వచ్చింది. సో ఇప్పుడు 4/2 అంటే ఎంత 8. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయిపోయింది, 8 అయిపోయింది. సో 12/8 అంతేనా. ఇప్పుడు మీ మిగిలింది ఏమని చెప్పండి 54 / 48 × 12/8 ఇక్కడ వరకు అయిపోయింది. మళ్ళీ డివైడెడ్ ఉంది 12/8. 12/8 అంటే ఎంత 12/8 మళ్ళీ డివైడెడ్ 12/8 అంటే దీన్ని సింపుల్గా మీరు 4 2 టైమ్స్ 3/2 కదా. డివైడెడ్ ఉంది కాబట్టి మీరు దీన్ని ఇంటూ రాసుకుంటే 2/3గా రాసుకోవచ్చు సింపుల్గా. సో 54/48 × 12/8 × 2/3 రైట్. ఇది 12 4 టైమ్స్, 2 టైమ్స్. సో 3 ఎంత టైమ్స్ అండి ఇది 18 టైమ్స్. సో 18/16 మీకు రైట్ ఆన్సర్. 18/16. సో ఎక్కడో మీకు మిస్టేక్ జరిగిందండి. మనకి క్యాలిక్యులేషన్ మిస్టేక్ జరగాలి ఎక్కడో ఒక దగ్గర మీకు క్యాలిక్యులేషన్ మిస్టేక్ జరగాలి. లేదా మీకు దీనికి ఆన్సర్ మీకు డి వస్తుంది 9/16. మళ్ళీ ఒకసారి చేద్దాం, లేదా మీరు సింపుల్ మీకు అర్థమైపోతుంది. 11 - 2 అంటే ఇక్కడ 9 ఈ బ్రాకెట్లో. 6 × 3 18/9 ఇక్కడ 2 వచ్చింది. 2 అయిపోయిన తర్వాత 4/2 8 రావాలి. ఇక్కడ వరకు బ్రాకెట్లో కంప్లీట్ కావాలంటే 12/8 ఈ బ్రాకెట్లో వాల్యూ ఇక్కడ నుండి ఇక్కడికి మీకు 12/18 రాసుకున్నారు. 12/18 తర్వాత డివైడెడ్ 12 - 8 12/8. ఇక్కడ మీకు సంథింగ్ 12 - 8 ఉంటుంది అనుకుంటా. ఒకసారి మీరు చూడండి 12 - 8 కనుక ఉంటే, లేదా మీకు 9 టైమ్స్ 8 టైమ్స్. సో 9/8. 9/8 రైట్ ఆన్సర్ అనుకోండి. 9/8 కూడా ఉంది కదా 9/8. సో 9/8 అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. అయితే 9/8 రావాలి, 9/16 రావాలి. మీరు మళ్ళీ ఒకసారి చేసి చూడండి, సింపుల్ క్వశ్చన్ కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 75. 1/1 - sin θ + 1/1 + sin θ = 4. secant θ అంటే డైరెక్ట్ cos θ రాసుకోవచ్చా. 1 - sin θ × 1 + sin θ అంటే డినామినేటర్లో మీకు 1 - sin² θ అవుతుందండి ఎల్సిఎం తీసుకుంటే. ఇక్కడ మీకు 1 + sin θ అవుతుంది, 1 - sin θ అవుతుంది. ప్లస్ sin θ మైనస్ sin θ క్యాన్సల్ అయ్యి పైన 2 వస్తుంది /4 cos θ. ఈ 1 - sin² θ అంటే cos² θ. ఇక్కడ ఒక cos θతో క్యాన్సల్ అయ్యి ఇక్కడ cos θ మిగులుతుంది. అంటే 1/cos θ. ఇక్కడ 2 క్యాన్సల్ అయిపోయి 2 మిగులుతుంది. సో 1/2 = cos θ అవుతుంది. మీరు ఇలాంటి క్వశ్చన్ చేస్తున్నప్పుడు స్టెప్స్ రాయొద్దండి. ఎంత మినిమం పాసిబుల్ అయితే అంత మినిమం ట్రై చేయండి. సో θ వాల్యూ 1/2 ఎప్పుడు అవుతుందండి 60 degrees ఉన్నప్పుడు అవుతుంది అంతేనా. ఇప్పుడు మీరు కనుక్కోవాల్సింది ఏముంది cot θ + cotec θ. cot 60 వాల్యూ ఎంత అండి 1/√3 ప్లస్ cosec 60 అంటే sin 60 అంటే √3/2 కాబట్టి cosec 60 అంటే 2/√3. సో 3/√3. సో √3 లైన్ ఫైనల్ ఆన్సర్ √3. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అండి. ఇదండి మీకు మొత్తం అర్థమెటిక్ ఎక్స్ప్లెనేషన్. ఓకే.